ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న DTV తెలుగు న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్న పింగుల రామకృష్ణను విధులు నిర్వహించకుండా సొసైటీ ప్రెసిడెంట్ ఎర్ర ప్రసాద్ అడ్డుకుంటున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను దళితుడననే కారణంతో సొసైటీలో విధులకు వెళ్లినప్పటికీ ఎటువంటి పని అప్పగించకుండా అడ్డుకుంటున్నారని రామకృష్ణ ఆరోపించారు. గత 2 సంవత్సరాలుగా సొసైటీలో చిరు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారని, తనపై కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై CPIML లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ స్పందించారు. పింగుల రామకృష్ణ విషయంలో మంత్రి కొలుసు పార్థసారథి చొరవ తీసుకుని సమగ్ర విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేయాలని ఆయన కోరారు. నా తప్పండి ఇది. నన్ను సొసైటీలో 7వ తారీఖు కాలంలో ఇవాళ వరకు ఒక మూల కూర్చోబెట్టి నాకు రిజిస్టర్లో సంతకం పెట్టనట్లేదు, ఏ పని చెప్పట్లేదు. నన్ను ఒక దోషిలాగా, ఒక దొంగలాగా ట్రీట్ చేసి, ఒక దళితుడిని ఇదివరకు పూర్వ రోజులలో ఇదివరకు ఎక్కడ జరిగే దళితుడికి ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి మా సొసైటీలో. ఒక ప్రెసిడెంట్ గారు ఐరన్ ప్రసాద్ గారు నా మీద ఈ లేనిపోని ఆరోపణలు వేసి ఒక చిన్న చూపు చూసేది దళితుడిని కుట్టడమే నా తప్పు. దాని మీదే వీళ్ళందరూ నా మీద కక్ష సాధింపులు చేస్తున్నారండి. గౌరవనీయులైన పార్థసారథి గారు, మంత్రి గారు చొరవ చూసుకొని నాకు న్యాయం జరిగేలాగా చూడాలని మంత్రి గారికి కోరుకుంటున్నానండి. ఇవన్నీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళిన దాకా మంత్రి గారు చొరవ తీసుకొని దీన్ని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. జటిలం చేస్తున్నారు మీరు. ఏంటంటే వాస్తవంగా ప్రసాద్ గారు అనలేదనే దాంతో ప్రారంభమైంది ఇది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సమాచారం సేకరిస్తే దానికి సంబంధించి కూడా పెద్దల సమక్షంలో అతను ఒకవేళ అలా అని ఉంటే తప్పు అని కూడా అతనితో ఎక్స్ప్లెయిన్ చేయటం, మీరు కూడా దాన్ని అంగీకరించి నువ్వు కొనసాగరా నీ కార్యక్రమాల్లో చెప్పడం కూడా జరిగిందని తెలిసింది. ఆ తర్వాత ఏదో కొంతమంది మీ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఈ విషయం చూస్తే. వాళ్ళందరూ కలిసి మీరు ఆ తర్వాత మళ్ళీ ఒక 5 రోజులు ఆగు, ఆ తర్వాత నిన్ను మళ్ళీ తిరిగి పనిలో పెట్టుకుంటాము, నిన్ను తీసేయలేదు అని చెప్పి అన్నాయి. 5 రోజుల తర్వాత ఈ సమస్యని నీ సంగతి నువ్వు చూసుకో, మా సంగతి మేము చూసుకుంటాం అనే పరిస్థితికి రెచ్చగొడుతున్నారంటే ఇది సావ్యం కాదు. 2 సంవత్సరాల నుంచి అతను ఇక్కడ పనిచేస్తున్నాడు. అతని మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నా 2 సంవత్సరాల నుంచి అది బయటకు వచ్చి ఉండాల్సింది. ఈ సంఘటనల తరువాత అవినీతి ఆరోపణలు తీసుకొచ్చి అతన్ని బలి చేయాలని చూడటం సరైనది కాదు. ఇది దీని మీద బహిరంగ విచారణ జరపాలి. కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, అలానే మంత్రి గారి గురించి కూడా ఇక్కడ ఒక BC మంత్రి ఉన్నారు. మరి ఆయన పార్థసారథి గారు ఈ సొసైటీలో జరుగుతున్న అవినీతి కనుక ఉన్నట్టయితే ఇతను గుండు సూది లాంటి వాడు. దాంట్లో ఇతను కేవలం ఫైల్స్ మోసేవాడు తప్పితే ఆ లోన్ శాంక్షనింగు, ఆ వ్యవహారాలన్నీ ఇతనికి సంబంధం లేని విషయం. అది పబ్లిక్లో కొంతమందిని రెచ్చగొట్టి ఇతనికి ఏదో కొంత డబ్బులు ఇచ్చామన్నట్టుగా రకరకాలుగా ఈ సంఘటన తర్వాత మొట్టమొదట ప్రారంభమైంది ప్రసాద్ గారు అనలేదు, దాని నుంచి ప్రారంభమైంది. కాబట్టి దయచేసి మీరు ఈ విషయాన్ని రప్చర్ చేయకుండా అతని జీవనాన్ని ఏంటంటే మీరు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నమాటే ప్రభుత్వాలు నెరవేర్చలే. ఉన్న ఉద్యోగాన్ని కూడా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాడు అతి తక్కువ వేతనానికి. అతనికి ఇదే జీవనాధారం. ఇదే కనుక పోతే అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాబోతుంది. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి అతని ఉద్యోగంలో కొనసాగే విధంగా చేయాలి. దీని మీద అతను ఈ రోజున ఇంతకాలం వచ్చిన తర్వాత గారు అనే పదాన్ని పట్టుకొని ఊగిలాడటం కూడా అది ఒకళ్ళు ఇచ్చే రెస్పెక్ట్. అది ఎదుటివాడు మన గౌరవం ఇవ్వాలి తప్పితే మనం అడిగి తీసుకోలేము. అతను ఒక చిన్న ఉద్యోగిగా మిమ్మల్ని ఒకవేళ ఆ రకంగా అని ఉన్నట్టయితే అది అతను కూడా మనస్ఫూర్తిగా నేను అనలేదండి అని అంటున్నాడు. ఒకవేళ అని ఉంటే అది ఎక్స్క్యూజ్ చేయండి మీరు పెద్ద మనసుతో, అతని ఉద్యోగంలో కొనసాగేట్టుగా చేయాలని విధుల్లోకి తీసుకోవాలి. పింగుల రామకృష్ణ యథావిధిగా సొసైటీలో విధుల్లోకి తీసుకోవాలి. పింగుల రామకృష్ణకి న్యాయం చేయాలి. పింగుల రామకృష్ణకి తిరిగి అతని ఉద్యోగం కొనసాగేలా చర్యలు చేపట్టాలి. అతని ఉద్యోగంలో కొనసాగేలా చర్యలు చేపట్టాలి. పింగుల రామకృష్ణకి న్యాయం జరగాలి. పింగుల రామకృష్ణకి న్యాయం చేయాలి. అతని ఉద్యోగంలో తీసుకోవాలి. అతని ఉద్యోగంలో